శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, లక్ష్మీదేవిని తాకు బిడ్డ, నీ అకౌంట్లో 25 లక్షల డబ్బు వెంటనే పడుతుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నన్ను నమ్మి లక్ష్మీదేవిని తాకావు కదా, ఇక రేపటి రోజు నీ జీవితం దీపపు వెలుగులా వెలగబోతుంది. నాపై నమ్మకం ఉంచి చివరి వరకు విను. నీ సాయిని జీవితాన్ని వెలుగులోకి తీసుకుని రాబోతున్నాడబ్బా. భక్తులకు శాంతి ఇవ్వడమే నా బాధ్యత. వాళ్ళని సంతోషంగా ఉంచి వాళ్ళ కష్టాలు తీర్చడమే నా ధ్యేయంగా పెట్టుకున్నాను. చూడు తల్లి, ఈరోజు నిన్ను ఈ అద్భుత శక్తిని ఎందుకు తాకమన్నానో తెలుసా? నీ జీవితాన్ని వెలుగు దారిలా నడిపించబోతున్నాను. ఒక గొప్ప శక్తిని నువ్వు చూడబోతున్నావు కాబట్టి నీ మీద నిందలు, నీ కష్టాలన్నింటినీ కూడా నేను తొలగిస్తానమ్మా. ఈరోజు నీ కోసం స్వయంగా నేనే షిరిడీ నుంచి నీకు ఒక బహుమతిని తెస్తున్నాను తల్లి. నీ ఆర్థిక సమస్యలు తీరలేదా? వివాహం జరగలేదా? సంతానం కలగడం లేదా? అయితే నీ సాయి చెప్పేది జాగ్రత్తగా ఆలోచించు బిడ్డ. నీ జీవితమే మారుతుంది. తప్పకుండా మారుతుందమ్మా. నేను చెప్పేది మామూలు మాట కాదని గుర్తుంచుకో. నువ్వు నీ ఇంట్లో బరువు బాధ్యతలను నువ్వు మోస్తూ ఉన్నావు కదా తల్లి. లోపల ఎంత బాధ ఉన్నా సరే పైకి ఆనందంగా ఉంటున్నావు. నిజమేనా? అలాంటి సందర్భంలోనే నీలో ఒక సందేహం ఉంది. అసలు నా బాబా నాతోనే ఉన్నారా? ఉంటే సమాధానం ఎందుకు ఇవ్వడం లేదు? ఆ సందర్భంలో నువ్వు నా దగ్గరకు వచ్చి, బాబా, నీ చేతిలో విభూది ఉంది, నా గుండెల్లో చెప్పలేనంత బాధ ఉంది, ఏంటి బాబా సమాధానం ఇవ్వని అడుగుతున్నావు కదా. చూడు బిడ్డ, ఈ శక్తిని తాకిన నీకు నీ జీవితంలో చీకటమంతా కూడా పోతుందమ్మా. ఒక అఖండ జ్యోతుల వెలిగి చీకటి మొత్తాన్ని కూడా తరిమిస్తున్నాను. నీ తండ్రి నీ జీవితంలో దీపాన్ని వెలిగిస్తాను బిడ్డ. నీ కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేలా నా ఆశీస్సులు నీకు అందిస్తాను. ఆ వెలుగును చూసి ఆ దారిలో నమ్మకంగా వెళ్తావో నీ జీవితమే మారిపోతుంది. అది త్వరలోనే నీకు అర్థమవుతుంది. నా బాబా నాతోనే ఉన్నారని పూర్తి నమ్మకంతో ఉండు. వెలుగును జీవితంలో శాశ్వతంగా ఉండలేదని నన్ను పిలిస్తే నిన్ను పలుకుతాను కదమ్మా. నువ్వు ఏడిస్తే నీ కన్నీరు నేను తుడుస్తాను. నువ్వు పడిపోతే పట్టుకుంటాను. ఎక్కడ ఉన్నా సరే నీకు దారిని చూపుతాను. నీ కోరిక తీరడం ఆలస్యం అవుతుందేమో కానీ ఖచ్చితంగా అతి త్వరలోనే నీ కోరిక నెరవేరుతుంది. నువ్వు కోరిన విజయాన్ని నీకు సొంతం చేస్తాను బిడ్డ. ఈ తండ్రి మాటపై నమ్మకం ఉంచు. చూడమ్మా, ఎవరు నీకు తోడుగా ఉన్నా లేకపోయినా సరే నీ తండ్రి నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. భయపడతో. నీకు ఆకలి వేస్తే అన్నం కూడా నేనే పెడతాను. నీతో పాటు ఉంటాను బిడ్డ. ఈరోజు నువ్వు తాకినటువంటి లక్ష్మీ అమ్మవారు నీ మనసులో ఒక నమ్మకం, హృదయంలో వెలిగే విశ్వాసం నిన్ను శాంతం వైపు నడిపిస్తుంది బిడ్డ. నీ తండ్రిని మనసులో నింపుకొని ప్రతి ప్రశ్నకు కూడా నేను సమాధానం అవుతాను. నీ పనుల్లో కాస్త ఆలస్యమైనా సరే సమయానికి అన్నీ నీకు అందిస్తాను. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు నీ కంటిలో కన్నీరు ఉంది కదా, అయితే ఒక్కసారి శ్రద్ధగా ఇది విను. నీకు తోడుగా ఎవరూ లేనప్పుడు నేనుంటాను తల్లి. నన్ను నమ్ము. నీతో ఎవరూ మాట్లాడకపోయినా సరే నీ బాబా ఎప్పుడు కూడా నీతో మాట్లాడుతూనే ఉంటారు. ప్రతి మాట కూడా వింటూ ఉంటాను. నువ్వు నాకు ఎప్పుడు కూడా నాకు ఎంతో విలువైన దానివి తల్లి. సంతాన సమస్యలతో బాధపడుతున్నావని నాకు అర్థమైంది. చూడు తల్లి, నీ ఒడిలో ఒక బిడ్డను పెట్టాలని ఆశతో నేనున్నానమ్మా. మీ దంపతులు సంతోషంగా చూడాలని నేను అనుకుంటున్నాను. విలువైన నీ కన్నీరు వృధా కాదు తల్లి. నీ ప్రార్థనలో ఆలస్యం అవ్వచ్చేమో కానీ వృధా మాత్రం కాదు. నీ ప్రత్యేకత నాకు తెలుసు తల్లి. నువ్వు మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా, అందుకే ఒక మంచి దారిని చూపించి నీ కోరిక తీర్చబోతున్నాను. నీ నైపుణ్యాన్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకు.
నీ ప్రయత్నానికి నా ఆశీర్వాదం ఎప్పుడు కూడా తోడుగా ఉంటుందమ్మా. నువ్వు కోరిన ఉద్యోగం వచ్చేలా ఆశీర్వదిస్తాను. ధైర్యంగా ఉండు. నువ్వు కోరింది ప్రతిదీ నీ కాళ్ళ దగ్గర ఉంచుతాను. అప్పుల బాధలతో నలిగిపోతూ ఉన్నావు కదా తల్లి. అవి నిన్ను ఎప్పుడు కూడా బాధ పెడుతున్నాయి కదా. నేనున్నానని నమ్మకంతో ఉండు. ఆ నమ్మకమే నీ జీవితంలో సరికొత్త తలుపులు తెరుస్తుంది. నీకంతా మంచి జరుగుతుందమ్మా. నేను చెప్పాను కదా బిడ్డ, నీ ప్రతి కదలిక నాకు తెలుస్తుంది. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నా సరే నీ మనసులో మెదులు ఇవన్నీ కూడా నాకు తెలుసు తల్లి. నీ చేతిలో ఏది పెడితే నువ్వు ఎక్కువగా సంతోషిస్తావో, అది ఉద్యోగమైనా, సంతానమైనా, ధనమైనా, ధాన్యమైనా, ఇలా ఏదైనా సరే నువ్వు ఎక్కువగా సంతోషించేదే ఈ తండ్రి నీకు అందిస్తారని గుర్తుపెట్టుకో బిడ్డ. అతి త్వరలోనే నీ బాధలన్నీ కూడా తీరబోతున్నాయి. నీకోసం నీ తండ్రి అదృష్ట తలుపులు తెరవబోతున్నారు. ఆనందంగా లోపలికి రా, సంతోషంగా ఉండు అని మన బాబాగారు లక్ష్మీ అమ్మవారిని తాకిన వారందరికీ కూడా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.